లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన భద్రాచలం మారుతి పారామెడికల్ కళాశాలలో మొదటి విద్య అభ్యసిస్తున్నటువంటి పగిడిపల్లి కారుణ్య అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గాయాల పాలై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది. ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబీకుల ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగి కళాశాల యాజమాన్యంపై కూడా దాడికి పాల్పడిన పరిస్థితి కల్పింది. ఒక హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చేతికి అందవస్తున్న ఒకసారిగా కానరాని లోకాలకు వెళ్ళిపోయిన ఒక శోక సందర్భంలో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కారుణ్య కన్నతల్లి కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆమె తల్లి తండ్రి ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. ఆ ఆందోళనకు విద్యార్థి సంఘాలు, ప్రధానంగా కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి సిద్దిక్ నగర్ గ్రామస్తులు కూడా ప్రస్తుతం ఆందోళన కోసం తరలి వచ్చారు. ఆ కన్న తండ్రి కూడా కన్నీటి పర్యమితమవుతున్నటువంటి దృశ్యాలు అయితే మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. ప్రధానంగా ఆమెది హత్య, ఆత్మహత్య, ఈ రెండు ప్రశ్నలు ప్రస్తుతం కారుణ్య మృతికి సంబంధించినటువంటి అంశాలు, ప్రశ్నలు ప్రస్తుతం సంధిస్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి అనేక ఆధారాలను కూడా బయట పెట్టాలి, బహిర్గతం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు, ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఈ అంశం అయితే ఒక కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 16 గంటలు గడిచిన తర్వాత ఆమె చికిత్స పొందుతూ కారుణ్య అయితే కన్ను మూసింది. అయితే ఆమె గాయాల పాలైన మరుక్షణమే ఆమెని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్లో ఉంచారా, ఆమె అప్పటికే చనిపోయిందా అన్న అనుమానాలు కూడా తావెత్తుతున్నాయి. ఇప్పటివరకు భద్రాచలం ఆసుపత్రి వర్గీయులు కూడా ఈ అంశంపై ఒక క్లారిటీ ఇవ్వలేదు. తల భాగంలో కొంత రక్తస్రావం కావడం, ముక్కు చెవి నుంచి రక్తస్రావం కావడం కారణంగానే కారుణ్య మృతి చెందింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందనేది ఆసుపత్రి వర్గీయులు చెప్తున్నటువంటి వాదన. మనం ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు భద్రాచలం చేరుకున్నాం. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆందోళన చేసినటువంటి ఆ తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు అందుబాటులో కారుణ్య తండ్రి ఉన్నాడు. ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండేది కారుణ్య మీతో? అసలు ఏమన్నా చివరిసారిగా, అంటే ఈ ఘటన జరగడానికి ముందు మీతో ఏమన్నా ఫోన్లో మాట్లాడడం జరిగిందా? అసలు అమ్మాయి ఎలా ఉండేది? ఏమన్నా ఆమె అంటే కొంత ఆత్మవిశ్వాసంతోనే ఉండేదా, లేదంటే చాలా భయంతో భయాందోళనకు ఎప్పుడు గురవుతూ ఉండేదా? ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? మీతో ఏమైనా షేర్ చేసుకునేదా అమ్మాయి? అయితే కొంత లెక్కగా ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తర్వాత తెలిసింది. నా బిడ్డ ఇప్పుడు నాకు ఫోన్ చేయాలి, డబ్బులు కడుతున్నాను, నేను కట్టిన ఊరు కట్టిన మనం కడుతున్నాం అన్నారులే. కానీ ఏదేమైనా నెట్టుకైతే ఇది స్కూల్ యాజమాన్యం తప్పు. మెయిన్ ఏంటంటే ఇక్కడ సరైన సెక్యూరిటీ లేదు, స్కూల్ యాజమాన్యం లేదు, దానికి సరైన సిబ్బంది లేదు, దీనికి సెక్యూరిటీ ఏమీ లేదు. ఏదో వస్తున్నామని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళ రూపాయి వాళ్ళు ఒప్పుకుంటున్నారు తప్ప ఇక్కడ సరైన శిక్షణ అయితే ఏదే లేదు. వాస్తవంగా ఇది మాట్లాడాలంటే మనకు కారుణ్య తల్లి కూడా అందుబాటులో ఉంది. ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు మీకు విషయం ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? నిన్న సరిగ్గా ఉదయం 4 గంటల ప్రాంతంలో అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించినట్టు మనకు సమాచారం వస్తుంది. మీకు మొదటిసారి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు సమాచారం ఇచ్చారు? ఆ వ్యక్తి ఎవరు? అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తులు ఎవరు? మాకైతే ఫోన్ లేదండి. మా తమ్ముడు ఫోన్కి 4 గంటలప్పుడు ఫోన్ చేసి మీ పాపకు సీరియస్గా ఉంది రండి అన్నారు. అదేంటండి, మా పాప వెళ్ళి వారం అవుతుందిగా, సీరియస్గా ఉంటాం ఏంటంటే మా తమ్ముడు మాట్లాడిండు. లేదండి సీరియస్గా ఉంది, కారులో రండి అన్నారు. సీరియస్గా ఉంటాం ఏంటండి, మా పిల్ల వెళ్ళి వారం అవుతుంది, ఇంతలోనే సీరియస్ ఎందుకు అవుతుందని మా మామయ్య తీసుకొని మాట్లాడిండు. మా మామయ్య తీసుకొని మాట్లాడితే, అండి పెద్దవారు మీరు అర్జెంటుగా వస్తేనే కలిసిద్ది, మరి పాపకైతే ఎట్లా జరిగింది, రూమ్లోకి టాయిలెట్కి వెళ్ళి పడిపోయింది, బ్లడ్ గారుతుంది, హాస్పిటల్కి అడ్మిట్ చేసినాం అని అన్నారు. మరి బ్లడ్ గారితే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, మరి బ్లడ్ ఎక్కడ పోయింది, ఎక్కడే చనిపోయిందో లేదా అక్కడ చనిపోయిందో, మరి వెంటిలేటర్లు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు మీకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరమ్మా? వ్యక్తి ఎవరు? ఫోన్ చేసింది ఎవరు? మీ ఎవరు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? మీ స్టాఫ్ వాళ్ళు ఎవరు చేస్తారు మరి నాకు తెలియదు. తమ్ముడు ఉన్నారా ఇక్కడ? మా తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటే ప్రవీణ్ బయటకు వెళ్ళిండు. మా తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిండండి బుధవారం నైట్. అక్కడికి వెళ్తే అక్కడ ఫోన్ చేస్తే మా తమ్ముడు అక్కడి నుంచి అటు వెళ్ళిండు. నాకు ఉదయం 8 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. మా చిన్నోడికి చేసి అక్కన అర్జెంటుగా రమ్మాను, అమ్మకి బాగలేదు, కళ్ళు తిరిగి కింద పడదంట, ఇంత సీరియస్ అయింది కూడా తెలియదు, కళ్ళు తిరిగి కింద పడదంట, మామూలుగా మేము వెళ్తున్నాం అక్కని బస్కి రమ్మానని ఫోన్ చేశారు. తమ్ముడు చెప్తే నేను గబగబా బస్కి వెళ్ళి బయలుదేరి వచ్చేసేసరికి ఈ చెవు నిండా బ్లడ్ అయింది, ఈ నోటి నిండా బ్లడ్ అయింది, ఈ కన్ను బాగా కమిలిపోయింది, ఇట్లా పెట్టి గుద్ది ఉంటారు, ఈ తల నిండా గాయాలి,
ఈ ఈ కంటిలో నుంచి నీళ్లు కారటం ఆగట్ల. అసలు అప్పటికే అమ్మాయి స్పృహ తప్పింది. లేదు అసలు ప్రాణం కూడా లేదు. ప్రాణం కొన ఊపిరిలో ఉన్నప్పుడైనా పెద్ద హాస్పిటల్కి చేరుస్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ ఉంటుందండి? కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని బ్రతికించుకుంటారుగా. వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? సార్ దగ్గర డబ్బులు లేవా? ప్రాణాలతో ఉన్న పిల్లని అక్కడ చేయించి వెంటిలేటర్ పెట్టి ఆఫ్ చేసి ఉంచుతున్నారు. ఒక సెలైన్ లేదు, ఏమీ లేదు. ఆసుపత్రి డాక్టర్లు ఆ క్షణం మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు, బతికి ఉంది అమ్మాయి అని చెప్పారు? బతికే ఉంది అంటున్నారు. మేము వెళ్ళి చూసినప్పుడల్లా ఒక ఇంజక్షన్ చేస్తున్నారు, మామూలుగా ఉంచుతున్నారు. శ్వాస ఇట తీసుకుంటుంది. అసలు ఏం లేదు అమ్మాయి కాడ. అప్పటికే ఇక్కడే చనిపోయి ఉంటుంది. నా ఉద్దేశం అయితే అట్లే ఉంది. అసలు సరే, ఏ కూతురైనా ఏ విషయాన్నైనా తల్లితో షేర్ చేసుకుంటది. సో మీతో కూడా అమ్మాయి ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడడం కానీ, అంటే ఏమైనా మనస్పర్ధలు, లేదంటే వ్యక్తిగత ఇబ్బందులు, లేదా కాలేజ్ ఫీజు వేధింపులు స్పష్టంగా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫీజు వేధింపులు అయితే 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి అడిగేది. అమ్మ ఫోన్ చేసి ఫోర్స్ చేస్తున్నారు మమ్మీ, ఫోన్ మరి డబ్బులు కట్టాలంటే నువ్వు అమ్మ మావేం తీసుకొని వస్తా, నేను మొన్ననేగా కట్టింది 32,000 కట్టినుగా, 15,000 కట్టినుగా. మీరు ఏం చేస్తుంటారమ్మా? మీరు ఏం పని? పనికేనండి వెళ్ళేది. పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. అది ఒకసారి రావుగా. రోజుకి వెళ్తే 500 400 రూపాయలు. అందులో ఇంట్లో వెళ్ళే తీసుకోవాలి, పిల్లలను పోషించుకోవాలి. నా కష్టార్జితంలో నా బిడ్డలను పోషించుకుంటాను. నా తమ్ముడు వాళ్ళు ఇస్తేనే కొన్ని అన్ని కలిపి కట్టుకుంటాను. ఇంకా ఫీజు ఏమైనా బకాయి ఉందా అసలు? ఎంత కట్టాలి? 20,000 ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసింది మీకు అమ్మాయి ఈ మధ్యలో? అంటే మీరు పార్లమెంట్ ఎన్నికలకు ఓటు హక్కు కోసం వచ్చి తెల్లారే వచ్చా. ఆ రోజు సారు ఉన్నారు, కాంతారా సార్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. మరి మా అమౌంట్ ఎంత ఉంది సార్ అంటే, మీరు కట్టాల్సినవి మొత్తం ఇంకా 20,000 ఉన్నాయి, మొత్తం కట్టాల్సినవి నేను 20,000 కట్టిన తర్వాత అమౌంట్ స్లిప్ మొత్తం ఇస్తా. మరి ఫస్ట్ 12,000 జాయినింగ్కే కట్టారు, ఆ 12,000 తీసేసి ఇంకా 35,000 కట్టాలన్నారు. అదేంటండి ఆ 12,000 కూడా జాయినింగ్లోనే కంటే అట్ట గలవదన్నారు. మరి మా తమ్ముడు జాయిన్ చేసేటప్పుడు వచ్చిండండి. మా తమ్ముడికే తెలుసు, నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫోన్ చెప్పేస్తాను. మేడం గారికి 2 రోజులు ఫోన్ చేసిండంట కానీ ఫోన్ ఎత్తి సమాధానం లేదు. మరి దాని వేధింపులో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ రోజు చనిపోతున్న తెల్లారుజాము నైట్ ఫోన్ చేసింది నాకు. చేసింది కానీ మామూలుగా నా గురించి అడిగింది కానీ తన గురించి అయితే ఏమీ చెప్పడానికి పిల్లలందరూ పక్కనే ఉన్నారు. ఏం చెప్పాలనుకుంది? అసలు మీరు ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అమ్మాయి నిజంగా ఆత్మహత్య చేసుకునే అంటే అలాంటి మెంటాలిటీ ఉందా, లేదంటే ఇబ్బందులు తల్లిదండ్రుల నుంచి కావచ్చు, ఇటు బయట నుంచి కావచ్చు, ఎవరైనా వేధింపులు చేస్తున్నారని బయట వ్యక్తులు కానీ, ఇంకా ఎలాంటి ఏమైనా కళాశాలలో సెక్యూరిటీ సరిగ్గా లేదు, బయట వ్యక్తులు కళాశాలలోకి వస్తున్నారని ఇలాంటి ఏమైనా మీ ముందు వ్యక్తం చేసిందా? నా ముందు ఏం చెప్పలేదులే కానీ చంపిన మాట అయితే నిజమే. అది మాత్రం నిజం, పక్కాగా నిజం. ఈ పిల్ల టాయిలెట్కి వెళ్ళేది ఇక్కడ, ఇటు కింద టాయిలెట్ రూమ్లో ఉన్నాయి. 3 గంటల టైంలో పిల్లని ఒక్కదాన్ని పంపిస్తారా సార్? స్టాఫ్ మొత్తం ఉండాలిగా, సెక్యూరిటీ గారు ఉండాలిగా. నైట్ 3 గంటల పిల్లప్పుడు లేచి వెళ్తుంటే సెక్యూరిటీ ఉండాలి కదా. ఉండకుండా ఏమి లేకుండా పిల్లని ఒక్కదాన్ని పంపించి ఇటు వెళ్ళాల్సిన పిల్లని ఇటు ఎక్కించి పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో 5 నిమిషాల దాకా ఏం కెమెరా ఆన్ చేశారు, బూజు పట్టింది అంటున్నారు. కెమెరా వెళ్ళింది వచ్చింది మొత్తం కనపడింది కానీ సగం కనపడదు కదా సార్. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్? నా బిడ్డను చంపింది గాక, అన్యాయంగా పొట్టను పెట్టుకుంది గాక, ఇదంతా కొట్టారు, ఇదంతా గుద్దారు. నేనే చూడలేకపోయినా 32 గాయాలు ఉన్నాయి. తల స్కానింగ్ తీస్తే స్కానింగ్ రిపోర్ట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదంతా గాయాలే. ఎంతలా వాచిపోయిందయ్యా నా బిడ్డనే. అయ్యా చచ్చిపోయింది. పోలీసులు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు బాధలో ఉన్నారు. ఈ ప్రశ్న నేను అడగకూడదు నాకు కూడా తెలియక నేరుగా అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కారుణ్య చనిపోయింది కదా, ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? పోలీసులు యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. సార్ని వచ్చి మాట్లాడిన తర్వాత మీరు కేసు పెడుతురులే అన్నారు. అప్పుడు అందుకని మేము ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు మొదట. ఇవ్వాలని అనుకున్నాం. ఎందుకు ఆగిపోయారు? మరి ఎందుకంటే ఇక్కడ మేము సెట్ చేస్తాం అన్నారు. వీళ్ళే చెప్పారు, పోలీస్ మేడం గారు. నిన్న మేడం గారు మా అమ్మాయి దగ్గరికి వచ్చింది, చూసింది. మేము వెళ్ళి మాట్లాడి సార్ని కనుక్కొని వచ్చినాక మీరు ఎంక్వైరీ ఇద్దరుగాను అంటేనే ఆగినాం. నిన్న ఉదయం 7 గంటలప్పుడు వచ్చిన వాళ్ళము, 8:30కు వచ్చిన వాళ్ళం. ఈ టైం దాకా కూడా అసలు మా దగ్గరికి సార్ రాలేదు, కాంతారా సార్. అది 3 టైంలో ఫోన్లు చేస్తుంటే పిల్ల ఇంకెక్కువ అయిపోతుంది, చనిపోయే స్థితిలో ఉన్నది. ఆల్రెడీ చనిపోయింది, వెంటిలేటర్ పెట్టి ఎట్లా ఊపుతున్నారు అంతే తప్ప ఏం లేదు. మేము లగిలిగి చేస్తుంటే పిల్లల బాధ తట్టుకోలేక ఏడుతుంటే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అప్పుడు కాంతారా సార్ వస్తే నేనే లగిలిగి చేశా. నువ్వు కారు ఎక్కొద్దు, నువ్వు కారు తాళాలు అక్కడ పెట్టు, నువ్వు కారు తాళాలు పెట్టి నా బిడ్డకి సమాధానం చెప్పని నేను ఆపినప్పుడు సమాధానం చెప్పాలయా? తీసుకొచ్చి నా బిడ్డ రూమ్లోకి రండి సార్ చూసొద్దు, రండి సార్ అండి తీసుకురొస్తుంటే స్టాఫ్ మొత్తం ఇడిపెట్టి తీసుకొని ఆయన ఇంటికి పంపించారు. మరి అప్పుడు మేము ఎవరికి సమాధానం చెప్పాలి సార్? నా బిడ్డను ఎక్కించుకొని ఆడికి తీసుకుపోవాలి. చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి నేనేం ట్రీట్మెంట్ ఇచ్చాను సార్? అంబులెన్స్ వచ్చి అక్కడ ఉంది. మరి దానికి ఏది
పిల్ల బతికుంటేనే కదా ట్రీట్మెంట్ చేసేది. ఉదయం 5:30 అప్పుడు 4 గంటలప్పుడు చనిపోయిన పిల్లని ఈ టైం దాకా ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసేది. నువ్వు ఉన్నాయనివేగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేది. ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్ళిన కారుని ఎవరు వెనక్కి తీసుకురాలేదు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం చేయదలుచుకున్నారు? న్యాయం జరగాలి. ఆ సార్ వచ్చి న్యాయం చెప్పాలి. ఆ సార్ మరి ఎవరు చంపించారో, నా బిడ్డను ఎందుకు చంపించారో కూడా అన్ని కారణాలు కావాలి. మా కారణాలు లేకుండా అయితే మేము వదిలిపెట్టము. నా బిడ్డకి న్యాయం జరగాలి అంతే. ప్రస్తుతం ఆ తల్లి తన బిడ్డ మృతికి గల కారణాలు బయటికి వెల్లడించాలి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు కూడా ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘ నేతలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఆందోళనకు మద్దతుగా తెలుపుతున్నారు, కానీ ఎన్ని గంటల పాటు ఈ ఆందోళన? చివరికి దీనికంటే ఒక పరిష్కారం కావాలి కదా, ఏం చేయాలో తెలుసుకున్నారు? వీరభద్రం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ విద్యార్థిని మరణానికి పూర్తిగా కళాశాల యాజమాన్యమే కారణం. కాబట్టి ఆ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. విద్యార్థిని కుటుంబం అత్యంత పేదరికానికి సంబంధించి అత్యంత వెనకబడినటువంటి కుటుంబం. దాంతోపాటు ఆ విద్యార్థిని కూడా బాగా చదివేటువంటి విద్యార్థిని. 10వ తరగతిలో కూడా 10/10 పాయింట్స్ వచ్చాయి. దాంతోపాటు ఇంటర్మీడియట్లో కూడా 900 పైచిలుకు మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మంచి మెరిట్ స్టూడెంట్. అట్లాంటి విద్యార్థి ఈరోజు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ పొంది ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కళాశాల యాజమాన్యం వేధింపులకు లోనైనటువంటి పరిస్థితి ఉంది. కళాశాల యాజమాన్యమే ఈ మరణానికి కారణం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అంటా ఉంది. ఆ కళాశాల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. బ్రదర్, మీరు చెప్పండి, మీరేం చెప్పండి? పృథ్వీ పీడిఎస్యు జిల్లా కార్యదర్శిని. గురువారం జరిగినటువంటి కారుణ్య దారుణమైనటువంటి హత్య పీడిఎస్యు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. కారుణ్య ఇక్కడ ఫీజు వేధింపులను లేకపోతే తనకు చదువు రాదనేటటువంటి సమస్యతోనో ఇంకా వేరేటి ఏమి కాదు. ఇక్కడ ప్రధానంగా ఈ కాలేజీలో ఇప్పటికీ దాదాపుగా 8 సంఘటనలు ఇవి జరిగినాయని చెప్పేసి మా పరిశీలనలో ఉంది. ఇది మొదటి సంఘటన ఏం కాదు. అనేక సంఘటనలు వేధింపులతోనే జరిగినటువంటి సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చినటువంటివి ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వేధింపులకు తట్టుకోలేక. ఈ విధంగానే కొట్టి చంపినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది హత్య అని చెప్పేసి పీడిఎస్ భావిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే నిన్నటి వరకు హత్య జరిగిన తర్వాత యాజమాన్యం అందుబాటులో లేకపోవడం, తనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థినిలను కూడా కాలేజీ నుండి షిఫ్ట్ చేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందుబాటులో లేరు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ అందుబాటులో లేరు. యాజమాన్యం కూడా అతను అక్కడికి వచ్చి తల్లిదండ్రులను చూసి తప్పించుకున్నటువంటి దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకోసమే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజులు ఎప్పటి నుండి ఆగిపోయి ఉన్నాయి, ఎప్పటి వరకు రన్నింగ్లో ఉన్నాయి, వాటిని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దళిత సంఘం నేతలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ధర్మ సమాజ్ పార్టీ నుంచి వచ్చినట్టున్నారు, ఏంటి అసలు మీ డిమాండ్? నేను సంజీవ్ మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ కొత్తగూడ ఎమ్మెల్యే అభ్యర్థి. ఇక్కడ జరిగిన సంఘటన ఎంత అవాంఛనీయమైందో, ఎంత ఘోరమైందో అందరికీ తెలిసిందే. ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చిర్రు, ఎంతోమంది పార్టీ సంఘాల నుంచి అందరూ కూడా వచ్చిర్రు. కానీ వచ్చిన వాళ్ళు బాధితులతో మాట్లాడకుండా కొద్దిమందితో మంతనాలు జరిపి ఈ వ్యవహారాన్ని ఎట్లా మూసివేయాలనేది మనందరికీ తెలుస్తూనే ఉన్నది. కాబట్టి బాధితుల తరపున నిలబడి పోరాడడానికి ఇక్కడున్న దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ జరిగిన మృతి విషయమై అది ఖచ్చితంగా హత్య, దాని ఆత్మహత్య కిందనో లేకపోతే జారిపడిందనో దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ అది 3 గంటలకి జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు అందరూ కూడా పోరాడుతూ ఉన్నది. అసలు విషయం ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, విచారణ ఎవరు ఉన్నారు ఆ పక్కన, ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు, ఇక్కడ స్టాఫ్ ఎవరని అందరిని అడుగుతుంటే ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. దాని పైగా కుటుంబీకులు అందరూ కూడా వాళ్ళతో కలిసి సంఘాలు అసలు విషయం ఏందని తెలుసుకునే పరిస్థితి ఉంటే దాన్ని అడ్డుకునే పరిస్థితి పోలీసులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా దీన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న కొద్ది మందిని మభ్యపెట్టి దీన్ని విచారణ జరపకుండా ఆపే పరిస్థితి అంతా ఇక్కడ కనపడుతూ ఉన్నది. కాబట్టి న్యాయం జరగాలి. 100% ఇట్లా దళితుల విద్యార్థినులు ఎంతోమంది ప్రైవేట్ కళాశాలలకు ఆశ చూపించి తక్కువ ఫీజుల కోసమని చదువుకునే వాళ్ళని కేవలం వాళ్ళ ర్యాంకుల కోసం తీసుకొచ్చి ఇట్లా అబస్పాలు చేస్తూ ఉన్నారు, ఆగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న తంతు.
ఉద్దేశంతో దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఈ విషయమై ఖచ్చితంగా విచారణ జరిపించి అసలు దాని వెనుకున్నది ఎవరు. భిన్న కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది కరస్పాండెంట్, వాళ్ళ అనుచరులు, కుటుంబీకులు, వాళ్ళ అబ్బాయి కానీ ఇదంతా కూడా భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపైన 100% పిఓ గారు కానీ, ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ రాకపోగా వాళ్ళు స్పందించకపోవడం ఇదెంత దళితుల పట్ల వివక్షత. ఇది కొత్తదేం కాదు. గతంలో కూడా మా మిత్రుడు చెప్పినట్టు 7-8 స్కాలర్షిప్లు ఉన్నప్పటికీ హాస్టల్ ఫీజు మీద వేధింపులు ఉన్నాయి. ఇక్కడ పేదవాళ్ళే ఇక్కడ చేరుతూ ఉంటారు, స్కాలర్షిప్ల మీద చేరుతూ ఉంటారు. నాకు తెలిసి భద్రాచలం ఐటీడీ నుంచి 15 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు వస్తున్నాయి, 1 ఇయర్కి వస్తున్నాయి అనేది నా దగ్గర ఉన్న సమాచారం. అట్టగానే ఇవాళ ఎస్సీలకి, అదేవిధంగా ఈ మన స్కాలర్షిప్లు లేని వాళ్ళకి మొత్తం టోటల్గా ఇక్కడ ఈ కాలేజీ మొత్తం రాష్ట్రంలోనే ఎక్కువ టర్నోవర్ అవుతుంది. ఒక 25 కోట్లు టర్నోవర్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఈ కాలేజీ ఉంది. కానీ ఈరోజు ఒక దళిత బిడ్డ చనిపోతే దీని పట్ల కలెక్టర్ గారు కూడా ఇంత పెద్ద ఎత్తున మీడియాలో అన్నింటిలో వస్తుంటే ఒక జిల్లా కలెక్టరు, అట్లానే ఇక్కడ ఉన్న మన పక్కనే ఉన్న ఐఏఎస్ ఆఫీసరు పిఓ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం విచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.